ఇచ్చేసిన మా పోలీస్ సోదరులందరూ right from Blue Coat patrol officers up to the ACP rank officers of North Zone and all the recruits ante meeru free pre-recruitment coaching kosam select aina all youngsters of North Zone and some youngsters of other zones who are taking part and who are selected for training in North Zone andariki kuda North Zone police la tarafuna అభినందనలు నమస్కారాలు. ఈరోజు సక్సెస్ స్టోరీస్ మీరు ఒక్కొక్కరి జరిగింది. అయితే నార్త్ జోన్లో ఇది ఫస్ట్ టైం కాదు. హైదరాబాద్ సిటీ పోలీస్ అవర్ లీడర్ శ్రీ మహేందర్ రెడ్డి గారు అఫ్ కోర్స్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో ఈ గొప్ప ఐడియాని అంటే ఐడియాస్ ఉండడమే గొప్ప కాదు, దాన్ని సాకారం చేయించగలిగే శక్తి ఒక లీడర్కి మాత్రమే ఉంటుంది. మమ్మల్ని అందరినీ నడిపించి మీలాంటి యువతకు మేము అక్కడ ఒక లైన్ రాస్తున్నాము. మొన్న జాబ్ కనెక్ట్ అన్న ఒక వ్యాన్ స్టార్ట్ చేస్తూ సిపి గారు ఆ వర్డ్ అనడం జరిగింది. వీ వాంట్ స్మైల్ ఆన్ యువర్ ఫేసెస్ అండ్ స్టెబిలిటీ ఇన్ యువర్ ఫ్యామిలీస్. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద మోటో ఆఫ్ సిటీ పోలీస్. మీరందరూ నిబద్ధతతో ఇప్పుడు ఇవ్వబోయే ట్రైనింగ్ తీసుకొని ప్రతి ఒక్కరూ సాయశక్తిలా 100% మీ ఎఫర్ట్ పెట్టి మీరందరూ సెలెక్ట్ కావాలని మేము చేసే ఈ కృషికి మీరు 4వ వంతు కృషి యాడ్ చేసి అయిన రోజున మాకు నిజమైన ఆనందము. అది శ్రీనివాస్ నోట్లోనే మనం ఇవాళ విన్నాము. సీ హిస్ ఫేస్ ఇస్ సో గ్లీమింగ్ యాజ్ ఇఫ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ గాన్ టు సమ్ బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ద వరల్డ్. మాకేం అవసరం లేదు. వీ వాంట్ టు సీ స్మైల్స్ ఆన్ యువర్ ఫ్యామిలీస్, ఆన్ యువర్ ఫేసెస్. మీరొక్కరికి ఉద్యోగం వస్తే మీకు 3 జనరేషన్స్ మీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ చదువుకోబోతారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అండ్ మీరు చాలా గౌరవప్రదమైన జీవితం గడపడానికి మనకు వీలవుతుంది. ఆ అవకాశము మేము చదువుకునే రోజుల్లో మాకెందుకు రాలేదు అని అనిపించడం కంటే ఇప్పుడు వచ్చిన మిమ్మల్ని అందరినీ చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. అది ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్కి, దాన్ని నడిపించే మా రథసారథికి నిజంగా మా అందరి తరఫున కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే మీరందరూ కూడా రీసెంట్గా ఫ్లాష్ అయిన న్యూస్లో జాబ్ కనెక్ట్ అన్న ఒక వ్యాన్ని చూసుంటారు. మొబైల్ ఎంప్లాయ్మెంట్ వ్యాన్. అంటే దాంట్లో మనందరికీ తెలుసు 1,30,00,000 జనాభా ఉన్న ఈ ట్రై కమిషనరేట్స్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగం కోసము వాళ్ళ కడుపు చేతిలో పట్టుకొని చాలని జీతాలతో ఎటు పోవాలో తెలియక దళారుల చేతిలో పడి అట్లా ఇట్లా ఏం చేయాలో తెలియక, కొంతమంది ఎక్కువగా చదువుకునే అవకాశం లేక, చదువుకున్నంత వరకు ఏం ఉద్యోగం వస్తుందో తెలియక వీళ్ళందరూ సతమతం అవుతూ ఉంటే చూసి తీసుకున్న ఈ ఒక్క ఐడియా. మేము జాబ్ గివర్స్ కాదు, మేము జాబ్ ప్రొవైడర్స్. అంటే మేము వెతుక్కొని ఈ జాబ్ ఉందని చెప్పేవాళ్ళము కాదు. అట్లా చెప్పిన వాళ్లకు ఇచ్చే వాళ్లకు మేము ఒక కనెక్టింగ్ ఏజెన్సీ కావాలనుకున్నాము. దాని ఆలోచనే సిపి గారి ఆలోచన ఈ జాబ్ కనెక్ట్. దీనికి ఎంతోమంది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో మా దగ్గర 40 జాబ్స్ ఉన్నాయి, మా దగ్గర 50 జాబ్స్ ఉన్నాయి, మా దగ్గర 100 ఉన్నాయి అని చెప్తారు. కానీ యాక్చువల్గా మీరు వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఛాన్స్ రాదు, ఆ డెస్క్ దగ్గరికి వెళ్ళలేరు, మీరు ఏమి ఇవ్వాలో తెలియదు, ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఇట్లా అప్రోచ్ కావడానికి మా హాకై అప్లికేషన్ ద్వారా ఏ అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా వాళ్ళ అప్లికేషన్ హాకై ఓపెన్ చేయగానే ఈ www.hyderabadpolice.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ఎవరైనా సరే అన్ఎంప్లాయిడ్ యూత్ ఇఫ్ దే వాంట్ సమ్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో అప్లికేషన్ ఫిల్ ఇన్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్లో మీ డేటాబేస్ టాలెంట్ మేనేజర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే సేవ్ యువర్ డేటాబేస్ అండ్ దే కనెక్ట్ యూ. అంటే సపోజ్ నేను 7th ఫెయిల్ అయితే నాకు ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒక 3-4 కంపెనీస్కి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఫెసిలిటీ త్రూ ఎన్ SMS కల్పించబోతున్నారు. అంటే దీంట్లో పోలీస్ మేమేం చేస్తామంటే ఆ వ్యాన్ని సెలెక్ట్ ఏరియాస్కి, అంటే మా హైదరాబాద్ సిటీ పోలీస్లో ఎక్కడెక్కడైతే మిక్స్డ్ లొకాలిటీసు, ఎక్కడెక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉందో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావాల్సిన అవసరం ఉందో ఆ ఏరియాస్కి ఒక పథకం ప్రకారము
ఒక ప్లాన్ ప్రకారము ఆ వ్యాన్ని తీసుకొని రావడము, అక్కడే మీకు మీ డోర్ స్టెప్కి వచ్చినట్టుగా అక్కడే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు మీ డేటాబేస్ అంటే మీ అప్లికేషన్ ఫిలప్ చేసుకొని ఆ తర్వాత మీ ఒక్క మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధంగా ఎక్కడ మీకు అవకాశాలు ఉన్నాయి అన్నది మాత్రమే. అది తర్వాత వినియోగించుకోవడం మీ వంతు, తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా మీ వంతు. ఒక అవకాశం ఎక్కడుందో తెలపడం మాత్రమే మా వంతు. ఇది ఒక చిన్న యజ్ఞం కాదు, చాలా మహాయజ్ఞం దీని వెనకాల ఉంది. అండ్ ఇదంతా చేసి మీ ముందుకు అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ముందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ ముందు వచ్చింది. దానికి ఈ జాబ్ కనెక్ట్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వినియోగించుకోవాలని కూడా మా మనవి. ఇదే సందర్భంగా మనము డిసెంబర్ 4న ఇక్కడున్న నార్త్ జోన్లో ఇక్కడ కూర్చొని ఉన్న యూత్కి అందరికీ తెలుసు, మనం చేయూత అన్న ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో ఆన్లైన్ మీ అప్లికేషన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇదే రకంగా టాలెంట్ మేనేజర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ వెబ్సైట్ మనకు క్రియేట్ చేసి ఇచ్చి బ్యాక్ ఎండ్లో మీకు అందరికీ కూడా చాలా వరకు జాబ్స్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. చాలామంది దాంట్లో వచ్చిన వాళ్ళలో చాలా వరకు జాబ్స్ నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు 7,000 మంది దాంట్లో అప్లై చేశారు. మాకే ఆశ్చర్యం కలిగింది, ఇంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆన్లైన్ రిజిస్టర్ అయ్యారని. దాంట్లో మేము అంటే టాలెంట్ ఉన్న వాళ్లకు ఆ రోజు ఒక 1300 నుంచి 1600 మందికి మాత్రము జాబ్ ప్రొవైడ్ చేయగలిగాము. దాంట్లో ఒక 800 మంది ఇవాళ కూడా ఇంకా జాబ్ చేస్తున్నారు అనడం నిస్సందేహంగా మాకు చాలా సంతోషం కలిగించే విషయము. అయితే ఆ తర్వాత దీన్ని ఏం చేయాలి అన్న ఒక ఆలోచన మాకు ఎప్పటికీ ఉండింది. మళ్ళీ ఒక జాబ్ మేళా చేయాల్సి వస్తుందేమో అని అనుకునే సమయంలో మా సిపి గారు మాకు ప్రోత్సాహం ఇచ్చి మీ ఏరియాలో ఎవరైతే మీ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ఎలిజిబిలిటీకి అంటే కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్ ఇన్ అయిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్తో ప్రయత్నిస్తాము. అంటే ఈ ఫ్రీ కోచింగ్ అంటే ఉట్టిగా వచ్చేది కాదు, మనం ట్యాక్స్ కట్టే డబ్బు మనకు కొంత రూపంలో లిటిల్ అమౌంట్ ఈస్ బీయింగ్ గివెన్ బై ద గవర్నమెంట్, రిమైనింగ్ మేము ఆ దాతలో ఈ దాతలో పట్టుకొని మిమ్మల్ని చాలా ఖచ్చితంగా ప్రాపర్గా ట్రైన్ చేయడానికి సమాయత్తం అవ్వడానికి వినియోగించుకోవడం అవుతుంది. దీని ద్వారా మళ్ళీ ఏదైతే మనం డేటాబేస్ నార్త్ జోన్లో క్రియేట్ చేశామో అదే టెక్నాలజీని వినియోగించుకొని మనం మీ అందరికీ కూడా బ్యాక్ ఎండ్ నుంచి ఎవరు ఎలిజిబుల్ ఉంటే ఆ ఎలిజిబుల్ ఉన్న 2450 మందికి ఒక గ్రూప్ SMS వచ్చింది. ఏమని? చేయూత వెబ్సైట్ రీఓపెన్ అయింది, మీరు దయచేసి మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు మీ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోండి అని. మరి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సార్, విదిన్ 20 days అబౌట్ 2400 candidates online application almost similar to a constable application they have filled in. And after they filled in, మాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏమిటంటే, taking from experience of ex-Mangalhat Inspector Srinivas, we thought police station wise we wanted all SHOs అంటే మా ఇన్స్పెక్టర్స్ అందరు కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించారు. మా ఏరియాలో మా వల్ల జాబ్స్ వస్తాయి, పోలీస్ ఆఫీసర్స్ అయిపోతారు అంటే మాకు అంతకంటే మా ఉద్యోగంలో మేము చేయగలిగిన గొప్ప పని ఎంత క్రైమ్ డిటెక్ట్ చేసినా కూడా రాదు అని చాలా ఉత్సాహంగా అందరు ఇన్స్పెక్టర్స్ కూడా మీరు ఆన్లైన్ ఫిల్ చేసిన తర్వాత మా బ్లూ కోట్ ఆఫీసర్స్, మా పెట్రోల్ ఆఫీసర్స్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రకారం మీ ఇంటి తలుపు తట్టారు. తట్టి మీ అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో హాజరుగామన్నారు. ఆల్ ఆఫ్ యూ, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ విజిటెడ్ యువర్ పోలీస్ స్టేషన్స్? ఎస్, మీరందరికీ ఎందుకు పోలీస్ స్టేషన్ ఎక్స్పోజర్ ఇచ్చామంటే, ఎలా ఉన్నాయి హైదరాబాద్ సిటీలో పోలీస్ స్టేషన్స్? దే ఆర్ లైక్ కార్పొరేట్ ఆఫీసెస్. So if you get selected, you are going to work very decently as a very motivated police officers, unlike anybody in the entire country. Now the most motivated police, if there is at all in the entire country, it is Hyderabad City Police. మీకు పోలీస్ స్టేషన్ ఎక్స్పోజర్ ఇచ్చాము. అట్లాగే మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఎంత ఎక్విప్ అయి ఉన్నారు, ఎంత ఎంపవర్ అయి ఉన్నారు అన్నది మీరందరూ మీ కళ్ళతో చూశారు. వాళ్ళు ట్యాబ్స్ ఎలా వినియోగిస్తున్నారు, మిమ్మల్ని అందరినీ ఎలా ఇంటర్వ్యూ చేశారు, మిమ్మల్ని అందరినీ కూడా హైట్ మెజర్మెంట్స్ అంతా పోలీస్ స్టేషన్ వైజ్ ఎలా తీసుకున్నారు, ఇదంతా తీసుకొని మీకు మీ పోలీస్ స్టేషన్ని అప్పగించడం జరిగింది. సో ఫర్ ఎవ్రీథింగ్ మీ డేటాబేస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ అస్. సో ప్రతి డేటాబేసు మీ ప్రతి ఒక్కరి డేటాబేస్ కూడా మా దగ్గర ఉంది. TMI హ్యాస్ హెల్ప్డ్ అస్ టు ప్రిపేర్ అన్ ఎలక్ట్రానిక్ కార్డ్. అంటే మీ ప్రతి ఒక్కరి హిస్టరీ మా దగ్గర ఒక కార్డు రూపంలో ప్రతి SHO దగ్గర ఉంది ఇప్పుడు.
సో రేపొద్దున మీరు ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత 1000 మందికి ఒకటే చోట ట్రైనింగ్ ఇవ్వలేం కాబట్టి దిస్ ఆల్సో ఇస్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ వెస్ట్ జోన్ యాజ్ వెల్ as సెంట్రల్ జోన్. మేము డీసెంట్రలైజ్ చేద్దామన్న ఒక ఐడియా వచ్చింది. ఒకటేసారి 1000 మంది అంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ మీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు కాబట్టి ప్రతి డివిజన్కి ఒక చోట మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా 4 కిలోమీటర్ల లోపలనే మీ ట్రైనింగ్ సెంటర్ మీకు అందుబాటులో ఉండే విధంగా బేగంపేట్ ఏసీపీ పరిధిలో టివోలీ గార్డెన్స్, తర్వాత క్యాడ్ సెంటర్ ఫర్ మహంకాళి డివిజన్ 4 పోలీస్ స్టేషన్స్ అండ్ అట్లాగే గోపాల్పురం డివిజన్కి వైఎంసీఏలో. సో 3 చోట్ల 3 కోఆర్డినేటర్స్గా పెట్టి ఇన్స్పెక్టర్స్ని మీకు 3 చోట్ల డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. ఎవ్వరికి కూడా సింగిల్ బస్ స్టాప్ కంటే ఎక్కువ లేని విధంగా దూరం నిర్ణయించాము. సో మీరెవ్వరు కూడా దేర్ షుడ్ నాట్ బి ఎనీ రీజన్. 1, 2 మీకు మార్నింగ్ ఏ ఉద్యోగం చేసుకున్నా కూడా మీకు వీలయ్యే విధంగా 4 గంటలకు మీ కోచింగ్ స్టార్ట్ అవుతుంది.